అదే అందుకనే ఇలా దేశ సంపద 1% ఉన్నటువంటి వాళ్ళ చేతులల్లో దేశ సంపద 44 పైసల కంటే 44% ఎక్కువ దేశ వెల్త్ వాళ్ళ చేతుల్లో. దీంట్లో ఉన్నోళ్ళు మెజారిటీ గుజరాతీలు మార్వాడీలే. ఇది తీస్తే తెలిసిపోతుంది ఎవరు దోపిడీ చేస్తున్నాడు, ఎవరి మీద పెత్తనం చేస్తున్నాడు. అట్టడుగు వర్గాలలో 50% ఉన్నటువంటి వాళ్ళ చేతులలో దేశ సంపద కాదు 3% ఉన్నది. ఆ జనం గురించి మేము కొట్లాడుతున్నాం. ఎక్కడ తప్ప అంతా దొంగమాలు ఉన్నదంతా ఇటువంటి కొంతమంది జనాల దగ్గరనే, క్యాపిటలిస్టుల దగ్గరనే ఉన్నది. క్యాపిటలిస్టులు మొత్తం మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా గుజరాతీలు మార్వాడీలే. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు కొంతమంది, లేరని ఏం చెప్తలేం. కానీ వీళ్ళంతా ఒకటే కోవకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ మీద ఇలా బ్యాంకులు కుంభకోణాలు చేసి బయట దేశాలకు పారిపోయిందంటే ఎవరున్నారు ఎక్కువ? ధనం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఇలా గంటలకు 100 కోట్ల రూపాయలేమో వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇలా అదానీలు అంబానీలు ఎక్కడోళ్ళు వాళ్ళ చేతులలో ఎంత ఉన్నది? ఆ టాప్ 10 టాప్ 3 వాళ్ళే ఉన్నారు కదా. అంటే పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు దోపిడీ చేస్తుంది దేశాన్ని? వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయ పార్టీలు కమ్ము కాస్తున్నాయి. తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. అంటే రాజా సింగ్ మాట్లాడుతూ మార్వాడోల గురించి మాట్లాడుతూ అదే రోహింగ్యా ముస్లింల గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి అంటారు. అరే గవర్నమెంట్ ఎవరి దగ్గర ఉన్నది అనే మనం ఉన్నదా? అక్కలు ఉన్నదా? తలకాయ ఉండి మాట్లాడుతురా? ఆయన అన్నాడు కదా, ఆయన ఎవరు సంజయ్ అన్నాడు కదా, ఇది ఉన్న తలకాయ ఉన్నదా అని మాట్లాడ. నీకున్నదా అని ఆయన తలకాయ అసలు ఫస్ట్ నీకున్నదా? నువ్వు ఏ బాధ్యతతో మాట్లాడుతున్నావు? ఎవరో రోడ్ సైడ్ రోమియో లెక్క మాట్లాడుతున్నావు. ప్రభుత్వం నీది కదా, అధికారం నీ చేతుల్లో. నువ్వు మళ్ళా హోమ్ మినిస్టర్ స్టేట్ నివేదికలు ఉన్నాయని చెప్తున్నావు, రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారని చెప్పని. మేము నాయన మీరు అధికారం రాక ముంచి ముత్తుకుంటారు. మరి మీరు ఏం చేస్తారా? మీరు మీ పార్టీ ఏం చేస్తారు? గడివిక్కురా ఏం చేస్తారు? మరి పంపించాలి కదా. మా చేతిలో అధికారం లేదు. ఇలా మేము చెప్తున్నాం మా సొంటోళ్ళకి అధికారం ఇల్లు 2 రోజుల్లో పంపించకపోతే చూడు. ఎవడు ఆపుతున్నాడు ఇప్పుడు వీళ్ళను? అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కదా. ఆయన ఉద్యమాలు నిర్మించాలా రోహింగ్యాల గురించి అని. వాళ్ళు ఎవరిది? ఈ గవర్నమెంట్ ఎవరిది? ట్రంప్ నడిపిస్తున్నా ఇక్కడ? పుట్టిన్ నడిపిస్తున్నా ఇక్కడ? వీళ్ళే కదా మోడీ, వీళ్ళ బీజేపీ చేతిలో ఉన్నాయి కదా. మరి ఏరి పారేసేయండి, పంపేరి. ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నారు. మరి ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఉన్నారని నీకు తెలిసిన తర్వాత నీ గవర్నమెంట్ నువ్వెందుకు ఆపుతున్నావు? నువ్వు కూడా ఐఎస్ఐ ఏజెంట్ వా? నువ్వు చేతులు కలిపిరా? మీరేమన్నా మీరు పాకిస్తాన్ ఏజెంట్లా? మా బోటల మీద మాట్లాడుతున్నారు వీళ్ళంతా. అర్థం కాదు. ఎవడు ఆపిండు? గవర్నమెంట్ ఎవరి చేతులు ఉన్నది? రాజ్యం ఎవరి చేతులు ఉన్నది? నువ్వు పంపి తీసుకుపోయి పాకిస్తాన్ లో వారేస్తావా, బంగ్లాదేశ్ లో వారేస్తావా, అమెరికాన్ కప్ప చెప్తావా, బే ఆఫ్ బెంగాల్ ఇస్తావా? నువ్వు చూసుకోవా నాయన. నువ్వు మంత్రిగా మాట్లాడుతున్నావు, నాకు అర్థమైతలేదు. బచ్చగాడికి అడిగే అవుతున్నావు మాట్లాడుతున్నావు. అసలు ఈయన ఏంది? ఈ కార్పొరేటర్ కానేలేడు కూడా గాడి దాకా పోతే గిట్లే ఉంటుంది. దరిద్రం, ఈ దేశం దరిద్రం. ఇటువంటి వాళ్ళు మంత్రులు అయ్యే పక్కనే ఇట్లా సర్వనాశనం అవుతున్నది దేశం. ప్రతిభ కూడా బయటకు పోతే ఇజ్జత్ పోతున్నది ఇటువంటి వాళ్ళని చూసి. నియామకాల కోసం ఆంధ్ర ఎలగొట్టిరు. మరి ఏం ప్రయోజనాలు సాధించారు? తెలంగాణలో నిధులు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మార్వాడి గోబ్యాక్ అనే అంశం నిజంగా ఒకటి దీనిలో ఉన్న కిటికీ ఏంటంటే, మన దగ్గర తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొత్తం తెలంగాణ రాజకీయ నాయకులు కూడా దొంగలే పట్టుకుని పని అయింది. వీళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు? అయితే చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, ఎన్టీ రామారావు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, వెంకయ్య నాయుడు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళే ఇలా తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీగా అయినరు కాబట్టి ఇలా మా బొట్టలో మాట్లాడే పరిస్థితున్నది. లేకపోతే నిజంగా ఈ ఉద్యోగాలు ఇక్కడికి రావాల్సిన ఉంటుండే కదా. ఇలా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పని వచ్చిన రేవంత్ రెడ్డి ఎక్కడ ట్రైనింగ్ పొందిండి? ఆయనే పొందిండు చంద్రబాబు స్కూల్లో చదివిండు కదా. ఆయనే బీజేపీ స్కూల్, చంద్రబాబు స్కూల్ కదా. ఇప్పుడున్నది ఉద్యోగం కాంగ్రెస్ అన్నది. వీళ్ళందరూ కూడా యాంటీ తెలంగాణనే. ఈ లీడర్లు అంతా పెరిగిన అక్కడ కాబట్టి ఈ ప్రాంతం ప్రజల మీద మమకారం లేదు, వాళ్ళకు ప్రేమ లేదు. ఈ ప్రాంతంలో ఇంకా త్యాగాలు జరుగుతుంటే కూడా వాళ్ళు దాన్ని తమాషా చేసుకుని శవాల మీద పైసలు ఏర్పుతున్నట్టుగా ఇంకా తమాషా లెక్క చూస్తున్నారు వీళ్ళు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజమైన భూమిపుత్రులు, సన్స్ ఆఫ్ ది సాయిల్ చేతులలో అధికారం కనుక ఉండేది ఉంటే, అందుకే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంత ప్రజలు నిజంగా గుండె నిండా తెలంగాణ వాదం ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులు కానీ ఒక నూతన నాయకత్వాన్ని తెలంగాణ తీసుకొస్తేనే దీనికి పరిష్కార మార్గం ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ జరుగుతుంది తెలంగాణలో. అది మర్చిపోవాలంటే మరో వాదం ఎత్తుకోవాలి కాబట్టి ఈ వాదాన్ని ఎత్తుకున్నారు గోబ్యాక్ అని చెప్పేసి కూడా కొందరు బీసీ నాయకులు మాట్లాడుతారు. అది మాట్లాడతాం, ఇది మాట్లాడతాం. ఇది సాల్వాలు కప్పి దండలేసి పొలిటికల్ పార్టీ దగ్గర పోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు కావచ్చు అవన్నీ మాటలు. అది మాట్లాడతాం, ఇది మాట్లాడతాం. దాని గురించి కూడా మాట్లాడినాం. దాని గురించి కూడా ఎవరు మాట్లాడిన టైంలో నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ కాదు, సంవత్సరాలకి వెళ్ళి జరుగుతా ఉన్నది. అది కూడా మర్చిపోయే అంశం ఏం కాదు, ఇది కూడా ఏం కాదు. అట్లాంటి మన నిరుద్యోగుల గురించి సమస్య పక్కకు పెడుతుంది మాట్లాడుతున్నారా? బడుల గురించి పక్కకు పెడుతుంది మాట్లాడుతున్నారా? వైద్యం గురించి పక్కకు పెడుతుంది మాట్లాడుతున్నారా? ఇవన్నీ కావు కదా, అన్ని వస్తాయి. అన్ని సమస్యలు ఉంటాయి. దాంట్లో ఇది కూడా ఒక సమస్య. ఇది కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య. వాళ్ళు ఇలా చిరు వ్యాపారులు వాళ్ళ చేతులలోనే ఇలా మొత్తం బిజినెస్ ఉన్నాయి, అవన్నీ మొత్తం సర్వనాశనం అవుతున్నాయి కాబట్టి కదా వాళ్ళ గురించి మాట్లాడేది. వీళ్ళు ఏంటంటే ఇటువంటి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారోడల దగ్గర వీళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి అబ్బా, వీళ్ళు ఇట్లా ఎవరైనా చేయంగానే వీళ్ళు వసూలు చేస్తున్నట్టున్నది. మమ్మల్ని ఆపమని చూద్దాం, మేము మాట్లాడు, మేము ఆపుతామో చూడు. రేపు పల్లె తీసుకోవద్దు. ఎందుకంటే ఇలా మా మనస్సును గాయపరిచిండ్రు, గుండెను గాయపరిచిండ్రు. అంటూ తాగి 2000 తీసుకొని తాగి పంటరు అంటుంది కదా. ఇగో దాని మీదనే ఇప్పుడు రేపు పొద్దుగాల మేము తెలంగాణ సమాజాన్ని మొత్తం జాగృతం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ బక్వాస్ మాటలు బయట మాట్లాడుతారు. ఎవడా ఈ గడ్డ మీద పుట్టినోని బెదిరించేంత ధైర్యం ఏమనుకున్నది? అంత సీన్ ఉన్నదా?
ఒక్కడ కాకపోతే 10 మంది పుడతారు ఈ ప్రాంతంలో. ఇక్కడ అదే చెప్తున్నాం కదా, ఓ పెద్ద మనిషి అట ఎమ్మెల్యే స్థాయి అట ఆఫ్ ది రికార్డ్ తల్వార్ తిప్పినట యాయతో మాట్లాడుతూ అని చెప్పని. ఒరే నాయనా, ఇది అదే చెప్పిన, గోటీలు ఆడుకున్నారు ఇక్కడ మొత్తం, బుల్లెట్లతోటి బాంబులతోని గోలీలు ఆడుకున్నారు పల్లె. పెద్ద పెద్ద రాచరిక వ్యవస్థను ప్రతినిధులు ఉన్నటువంటి దురభూస్వాములను మొత్తం పైజాం ఉడబికి ఉరికిచ్చిన ప్రాంతం ఇది. గీడ మీరుగా తల్వార్లు గిల్వార్లు మాట్లాడుతూ ఇక్కడ నాయన. కాకపోతే మా తలకాయ తిరగనీయ కురికి అంతనే, మా తలకాయలు తిరిగితే అన్ని అవుతాయి, కానీ మేము చించదలుచుకోలేదు. ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ తీసుకోపోదలుచుకున్నాం మేము. అవన్నీ మా దగ్గర అది వెన్నతో పెట్టిన విద్య, అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది. అది మా దగ్గర ఇక్కడ ఆలోచనలు పెన్నులు నాటితే గనులు అయితే అన్నట్టుగా మా ఆలోచనలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతం ఉన్నటువంటి అస్తిత్వం అది. ఇక్కడ త్యాగం కూడా పెద్ద త్యాగం చేసేందుకు ఉరుకులాడుతుంటారు, ముందడు ఉరుకులాడుతారు. ఎట్లయితే సుఖదేవ్ రాజ్గురులు భగత్ సింగ్ పోయి ఉరికంబాన్ని ముద్దాడినరో, ఇట్లా సావును ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని గురించి సావును ముద్దాడేటువంటి వాళ్ళది కోకోళ్ళు ఉంటారు ప్రతి పల్లెల. అందుకే త్యాగాల గడ్డ తెలంగాణ. ఇది మమ్మల్ని కూడా గివిలు బెదిరించేది కదా. చివరిగా మార్వాడి గోబ్యాక్, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటే ఏం చెప్తారు? కొందరు కల్చర్ గోబ్యాక్ అంటారు, లేదు మార్వాడి గోబ్యాక్ అని మరికొందరు అంటారు. ప్రజలకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి. మార్వాడోళ్ళు చేసేటువంటి అరాచకాలు కావచ్చు, భవిష్యత్తులో ఇంకా మార్వాడోళ్ళు ఇక్కడ దుకాణాలు పెట్టి దందాలు రావద్దు, ఇక్కడ వాళ్ళ దోపిడీ బంద్ కావాల్సిందే. దీని మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వం నుంచి కూడా రావాలి. మేము కూడా తీస్తున్నాం ఇదంతా. ఎవరెవరైతే ఆ కల్చర్ ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారో, ఈ దుర్మార్గాలు, ఈ దాడులు చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నాయో, ఇక్కడ జనాల మీద పైసలు సంపాదించాలని ఉన్నదో, వాళ్ళందరిది మాత్రం ఆ సంస్కృతి ఇక్కడ నుంచి పోవాల్సిందే, పోతుంది.